పుష్ప సినిమా తరహాలో పనసపళ్ల చాటున బొలేరో వాహనంలో గంజాయిని తరలిస్తున్నటువంటి ముఠాను పోలీసులు పట్టుకున్న సంఘటన షామీర్పేట పిఎస్ పరిధిలో జరిగింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమీప ప్రాంతాలైనటువంటి రాజమహేంద్రవరం నుండి తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ వైపు ఓ బొలేరో వాహనంలో గంజాయి తరలిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో షామీర్పేట పోలీసులు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నుండి కరీంనగర్ హైదరాబాద్ రాజీవ్ రహదారిలో మేడ్చల్ ఎస్ఓటి షామీర్పేట పోలీసులు వాహనాలు తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో ఏపీ 39 UU 4550 నెంబర్ గల బొలేరో వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా పనసపళ్ల లోడుతో గంజాయిని తరలిస్తున్నారని గుర్తించారు. అంతేకాకుండా గంజాయి తరలిస్తున్న ఈ బొలేరో వాహనాన్ని అనుసరిస్తున్నటువంటి మరో కారుతో పాటు 30 కిలోలకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకుని నలుగురు A1 గేదెల సతీష్, A2 కోరాడ సాయి, A3 బండారు శివరాజ్ ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. శివ అనే వ్యక్తి అక్కడి నుంచి జారుకోవడం జరిగింది. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ 8 లక్షల వరకు ఉండవచ్చని అంచనా. పోలీసుల విచారణలో A1, A2 ఇద్దరు పాత నేరస్తులుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను రిమాండ్కు తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు మేడ్చల్ డీసీపీ తెలిపారు. ఈ నెల 28వ తారీఖు మిడ్నైట్లో షామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఓటి టీంకి వచ్చినటువంటి ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీద ఎస్ఓటి మరియు షామీర్పేట లోకల్ పోలీస్ కలిసి ఒక జాయింట్గా ఆపరేషన్ చేసి 33 కేజీల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇందులో నేరస్తుల వివరాలు చూస్తే గేదెల సతీష్, సన్నా పెంటం నాయుడు, 34 సంవత్సరాలు, ఇతను ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. రెండవ నేరస్తుడు కోరాడ సాయి కుమార్, సన్నాఫ్ శ్రీనివాసరావు, ఏజ్ 26 సంవత్సరాలు, గన్నవరం, కృష్ణా డిస్టిక్. మూడవ నేరస్తుడు బండారు శివకుమార్, సన్నాఫ్ పెద్దదేవుడు, ఏజ్ 27 సంవత్సరాలు, కే కోటపాడు, విశాఖపట్నం. వీళ్ళు ముగ్గురు ఒక పనస పండ్ల లోడుతోటి బొలిరో వెహికల్లో వస్తూ ఆ పండ్ల మధ్యలో ఈ యొక్క గంజాయి ప్యాకెట్స్ పెట్టుకొని, అంటే ఎవరు కూడా చెక్ చేసినా కూడా దొరకకుండా వాళ్ళు ఒక పథకం ప్రకారం దీన్ని ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి నుంచి తీసుకొచ్చి ఇక్కడ మన ప్రాంతంలో కానీ మన చుట్టుపక్కల ప్రాంతంలో కానీ అమ్మాలనేటువంటి ప్రయత్నంతో వీళ్ళు తీసుకురావడం జరిగింది. ఇందులో శివ అనేటువంటి ఒక వ్యక్తి రాజమండ్రిలో ఉంటాడు. అతను ఒడిశా స్టేట్కి సంబంధించిన అతడు. ప్రస్తుతానికి అతడు పరారులో ఉన్నాడు. వీళ్ళ ముగ్గురిని మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ 33 కేజీలు, దాంతోపాటు వాళ్ళ యొక్క సెల్ ఫోన్లు, 2 వెహికల్స్. ఇలా విచిత్రం ఏంటంటే ముందు పైలట్ కూడా చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళు. అందులో ఏమో పనస పండ్ల మధ్యలో ఈ ప్యాకెట్స్ పెట్టడము, అదేవిధంగా ముందు పోలీస్ చెకింగ్ ఉందా, చెక్ పోస్ట్ ఉన్నాయా, పోలీస్ అలర్ట్నెస్ గమనించడం కోసం అని చెప్పేసి ముందు ఒక జీబుని, ఒక కార్ని ముందు పైలట్ పెట్టుకొని ఒక 200 మీటర్స్, 300 మీటర్స్, ½ కిలోమీటరు, 1 కిలోమీటర్ ముందు రావడం వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. ఇది ఏంటంటే ఎస్ఓటి వాళ్ళకి ఒక స్పెసిఫిక్ ఇన్పుట్ ఉండబట్టి మనం దాన్ని న్యాప్ చేయగలిగినాం, ఇంటర్సెప్ట్ చేయగలిగినాం. కాబట్టి సిపి సార్ కూడా దీనిలో ప్రత్యేకంగా ఎస్ఓటి వాళ్ళని, షామీర్పేట పోలీసుని కూడా అభినందించడం జరిగింది. మనందరికీ తెలుసు, తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ప్రత్యేకంగా దీనికోసం యాంటీ నార్కోటిక్ సెల్ అని చెప్పేసి ఏర్పాటు చేసి టీజీ న్యాబ్ అనే ప్రత్యేకంగా సెల్ ఏర్పాటు చేసి స్టేట్ వైడ్గా దీని మీద స్పెషల్ డ్రైవ్ నడుస్తున్నది. మీడియాతో కూడా అప్పీల్ ఏంటంటే ఎవరైనా సరే ఇట్లాంటి నేరాలకు పాల్పడినా, ఎందుకంటే చుట్టూ సమాజం అంటే మనం కూడా సమాజంలో ఒక భాగం, యాజ్ ఏ సిటిజన్గా మన బాధ్యత ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా మన చుట్టుపక్కల ఏం జరిగినా కూడా మన ఇంట్లో జరిగిందని, ఇంట్లో జరుగుతూనే చెప్పాలని కాకుండా, ఇది ఎందుకంటే మనం నేరాన్ని మనం ప్రోత్సహిస్తే రేపు ఎక్కడికైనా అది పోయే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా దీని మీద అవగాహన పెంచుకొని మన చుట్టుపక్కల ఏం జరిగినా కూడా మీకు ఇలా ఒక